సీత, ఎవరు నువ్వు? చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాతో. హలో, చాలా పద్ధతిగా ఉంది కదా మామా. మనకు పడర్లే, వెళ్ళి పని చూసుకో. నేను ఒక్కనే ఉన్నాను అనుకొని నా షర్ట్ పట్టుకుంటావా? ఉండు, మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను. రే మావా, నేనే బెహౌలే. బాగుందా? నచ్చిందా? పో మామా, నిన్నే పిలుస్తుంది. లాగుతుంది నిన్ను, సార్ ఏంటి సార్ అది? లాగుతుంది నిన్ను. ఒక రోజు వస్తుంది, వద్దనుకున్నా కనపడతా, చెవులు మూసుకున్నా వినపడతా. అప్పుడే ఆపలేడు. చీని 4 ఏళ్ళ నుంచి ఒకటే చెప్పి చెప్పి సావ దొబ్బుతున్నాడు. ఏమరా అలా చూస్తున్నావు? చూడరా, ఆఖరికి చెప్పులకు కూడా జోడి ఉంది. ఇన్ని లవర్స్ వెళ్ళిపోతున్నా, నీకు నాకే జోడి రావట్లా. మామ, ఈరోజు నా దగ్గర డబ్బులు లేవురా. ఈరోజు నువ్వు పెట్టు, రేపు నేను కడతా బిల్లు. అన్న, ఒక బూస్ట్, ఒక హార్లిక్స్, 2 ప్లేట్లు సమోసా, 5 బిస్కెట్లు, 2 కూల్ డ్రింక్స్. ఎంత అయిందన్న? 150 వేయించను. రేపు వీడొచ్చి కడేస్తాడు. ఖతం. ఏం చూస్తున్నావు కడే? అరే నీ అబ్బా, ఇది నీకు, ఇది నాకు. దేవుడా, నేను అనుకున్నవన్నీ జరగాలి నాయనా. నువ్వు అనుకున్నవేవి జరగవు నాయనా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. నాకు నువ్వు పని చేసి పెట్టాలి. ఖర్చు అవుతుంది. ఎంత? 50,000. 50 కాదు, 1,00,000 అయినా పర్వాలే, పని అవ్వాలి. సరే, పని ఏంటి? నాకు 2 లక్షలు అప్పు కావాలి, అవుద్దా? అన్నా, చెప్పురా, పైసలు కావాలన్నా. ఎంత? ఒక 6-7 వేలు. 6 7? 7. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఒక 10-11 రోజులు. 10 11? 11. లేవు దొబ్బై. అరే మామా, నీకెంతమంది రా లవర్లు? నీకు తెలిసిందే కదరా, నాకు ఎవరు లవర్ లేరని. అబ్బా, ఆ మాట ఏంటంటే కడుపు ఎంత చల్లగుందిరా, కడుపు ఎంత చల్లగుందిరా. మొన్న మా అమ్మ చెప్పింది, నేను అనవసరంగా వినలేదురా. ఏం చెప్పిందిరా? చెప్పా కదరా, వినలేదని. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా? మనం ఇలా టైం పాస్ చేస్తే జీవితంలో పైకి రాలేమురా. అందుకే కదరా పైన రూమ్ తీసుకుందామనింది.